It's good to be in the presence of the Lord in this Friday evening prayer, Friday service. Friday ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు యేసు నామములో అందరికి వందనాలు. ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి శుభములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వారం ఈ నెల దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన ఆ వాగ్దానం మనం ధ్యానిస్తాము. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందించడము మనకు దేవుడు ఇచ్చే ప్రాముఖ్యమైన బలమును మనం మాట్లాడినాము, దాని గురించి మనం ధ్యానించినాము. దేవుని సన్నిధిలో ఎంతగా మనం సంతోషిస్తున్నామో, ఎంతగా సంతోషంగా ఉన్నామో, అంతగా మన జీవితంలో మనం బలం పొందుకొని ఉన్నాము. ఆ బలం ద్వారా మన జీవితంలో ప్రతి విధమైన శోధన నుంచి తప్పించడానికి, అపవాది పంపిస్తున్న ప్రతి విధమైన ఆ ఆయుధాల నుంచి తప్పించడానికి, మన జీవితంలో ఉన్న ప్రతి పోరాటాల నుంచి విజయం పొందుకోవడానికి దేవుడు మనకు ఆ బలాన్ని మనకు సహాయం చేసినాడు. ఈ శుక్రవారం మనం దేవుని వాక్యంలో ఒక భాగం చూడబోతున్నాము. హౌ టు కీప్ యువర్ జాయ్ ఇన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఎలా మనము ఆ ఆనందాన్ని మనము పోకుండా అది ఎలా మనము కాపాడుకోవాలా, ఎలా కాపాడవలసినది అన్న దేవుని వాక్యం ఏం సెలవిస్తానో ధ్యానించబోతున్నాం. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, హౌ టు కీప్ ద జాయ్ ఇన్ ద లార్డ్. మన సంతోషము, మన ఆనందము దేవుని సన్నిధిలో ఎలా కాపాడుకోవాలా. చాలామందికి క్వశ్చన్స్ వస్తుంది మైండ్లో. సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండేది? పరిస్థితులు బాగలేదు, జీవితంలో ఓటమి పైన ఓటమి వస్తూ ఉంది, నేను అనుకున్నది జరగలేదు, నేను ఎంతగా ప్రయాసపడినా, ప్రార్థించినా, దేవుని సన్నిధి ఎదికినా నా జీవితంలో నేను సంతోషం పోగొట్టుకొని ఉన్నాను. నేను ఎలా దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని కాపాడుకోవాలా అన్న చాలా మనకి డౌట్ మన జీవితంలో రావచ్చు. రాత్రి దాని ద్వారా ఎలా మనము ఆ సంతోషాన్ని కాపాడుకోవాలన్న కార్యాలు మనము ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 16:22 వాక్యం మనం చదువుతాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖించువారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. Hallelujah. The Bible says your heart will rejoice and your joy no one will take from you. దేవుడు ఇచ్చిన సంతోషము ఎవరు మన దగ్గర నుంచి తీసుకోవడానికి వీలు కాదు అన్న వాక్యం సెలవిస్తాం. మన హృదయాలు మన హార్ట్ ఏం కావాలంట? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమాధానం, ఆ సంతోషము ఎవరు మీ దగ్గర నుంచి తీసుకొని పోకూడదని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సంతోషం మనం ఎల్లప్పుడూ మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలాసార్లు మనము దేవుడు ఎలా మనకు సంతోషం ఇస్తున్నారు, అది ఎలా మనము మన దగ్గర ఉంచుకోవాలని తెలియకుండా అపవాది వేస్తున్న ఆ అగ్ని బాణంలో, ఆ పోరాటాల్లో, ఆ సమస్యల్లో మనం మునిగిపోయి దేవుడు ఇచ్చిన సంతోషము మనమే సైతాన్ని ఎత్తుకొని పోవడానికి మనమే మార్గాన్ని తెరుస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది ఎలా సంతోషము కాపాడుకోవాలా. మొదటిగా మనం చూస్తే స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటారు. వాక్యం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5-11 వాక్యాలు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యము 11వ వాక్యం చదువుతాము. ద్రాక్షవల్లి నేను
తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడైనా దేవుని యందు నిలిచి ఉన్న ఎడల, నేను ఎవని యందు నిలిచి ఉందునో, దేవుడు ఎవరందు నిలిచి ఉన్నారో వాడు బహుగా ఫలించు. వాడు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి మనం ఏది చేయడానికి వీలు కాదు. ఎవరు సంతోషము కాపాడుకుంటారు, ఎవరు దేవునిలో ఉంటారో, దేవుడు వాళ్ళు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. దేవుడు చెప్తున్నారు, నన్ను ఇడిసి వేరుగా మీరు ఏమి చేసేకి వీలు కాదు. చాలాసార్లు మనం ఏసి విడిసి అన్నీ చేస్తూ ఉంటాము, సంతోషము పోగొట్టుకుంటాం. దేవుడు చెప్తారు, మీ సంతోషం మీలో నిలిచి ఉండాలంటే మీరు చెయ్యవలసినది ఏమంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలా, దేవునిలో నిలిచి ఉండాలా. హల్లెలూయా. స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్. యేసులో మనము చాలా లోతుగా ఆయనలో ఉండాలా, ఆయనతో కలిసి ఉండాలా, ఆయన సన్నిధి మనలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో సంతోషము మనం కాపాడుకుంటాము. అందుకే దేవుడు చెప్తున్న 11వ వాక్యం చదివితే అక్కడ మాటలు ఇలా రాయబడి ఉంది, చదువుతాము. యోహాను 15:11 11 మీ యందు సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతి మీకు చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఈ కార్యాలు మీకు చెప్తున్నాను ఎందుకంటే నా సంతోషం మీలో నిలిచి ఉండడానికి. ప్రాబ్లం మనం చెప్తే మనకు సంతోషం ఉంటుందా? ఎవరో వచ్చి మన స్ట్రీట్లో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది ఏమాది బ్యాడ్ న్యూస్ చెప్పినారంటే మన సంతోషంగా ఉంటామా? ఉన్న సంతోషం వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటకు పోవాలంటే భయం వచ్చేస్తుంది. బట్ దేవుడు చెప్తున్నారు, కొన్ని కార్యాలు సెలవిస్తున్నారు యోహాను సువార్తలో చెప్పి, దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకెన్ టు. ఈ కార్యాలు మీకు సెలవిస్తున్న ఏ కార్యాలు? ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కలేష్ ఉన్నాయి, అయినప్పటికీ ఎలా ఉండాలా? కలవరపడవద్దు. ఏం రాయబడింది దాని ముందు వాక్యం చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమించి నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొనేడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. హల్లెలూయా. ఈ వాక్యంలో మీరు కంటిన్యూస్గా చదివితే అక్కడ దేవుడు కొన్ని కార్యాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోకము మీకు విరోధంగా నిలబడి అంటే మీరు తెలుసుకోవాలి, నాకు విరోధంగా ఆ లోకము ఫస్ట్ నిలబడింది. అయినప్పటికీ దేవుడు చెప్తున్నారు, మీరు ఒకరు ప్రేమించాలా, ఒకరిలో ప్రేమగా ఉండాలా. ఎందుకంటే మన సంతోషము ఈ లోకంలో జరిగే విషయాలు బట్టి కాదు, దేవుని సంతోషం మనలో ఇచ్చిన సంతోషము మనం అది కాపాడుకోవాలంటే దేవునిలో నిలిచి ఉండాలా. Joy is sustained when we remain connected to Jesus through prayer and word and worship. యేసయ్యలో నిలిచి ఉండి ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో ఆయనతో నిలిచి ఉన్న ఎడల సంతోషంలో మనము ఎల్లప్పుడూ నిలిచి ఉంటాము. మనలో సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. రెండవదిగా ఎలా సంతోషము మనం కాపాడుకోవాలా? ప్రాముఖ్యమైన కార్యం రెండవది, గాడ్ యువర్ హార్ట్. సామెతలు 4:23 మనం చదువుతాము. సామెతలు 4:23 చదువుతాము. Keep your heart with all diligence, for out of it springs of issues of life. ఎక్కడి నుంచి జీవదారులు బయలుదేరుతుందంట? హృదయం నుంచి.
ఆ. అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమే మనం ఏం చేయాలంట? భద్రంగా కాపాడుకోవాలి. ఈ లోకంలో మనం ఏదో భద్రంగా కాపాడుతామో డబ్బా భద్రంగా కాపాడాలి. కొంతమంది వాళ్ళు మొబైల్ భద్రంగా కాపాడతారు, కొంతమంది పర్సులో కాపాడుకుంటారు ఏమంటే డబ్బు ఉన్నాయి, కొంతమంది వాళ్ళ జీవితంలో ఏదైతే అసెంట్గా ఉందో అదే కాపాడుకోవాలా అని ఆశపడతారు, బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుకోవాలని ఆశపడతారు. బట్ వాక్యం సెలవిస్తే అన్నిటికంటే అధికంగా ప్రాముఖ్యంగా హృదయం ఏం చేయాలి? భద్రంగా ఇంటి పత్రంలాగా దానికంటే గొప్పగా ప్రాముఖ్యంగా ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఎందుకంటే దాని నుంచి ఏమవుతుందంట? ఆ జీవదారులు బయలుదేరుతుంది. అందుకే దేవుడు చెప్తున్నా, నీ సంతోషం ఎక్కడ కాపాడపడాలా, సంతోషంలో ఉండాలంటే ఏం చేయాలంటే నీ హృదయం కాపాడుకుంటే నీవు కలవరపడవు, ఏది జరిగినా నీ భయపడవు, తిగులు పడవు, నీకు భయమే రాదు. ఎందుకంటే నీ సంతోషం నీలో నిలిచి ఉంటుంది. Do not allow offense, bitterness or negativity to come into your hearts. మీ హృదయంలో కొట్లాటు, రకరకమైన క్రోధము, రకరకమైన ఆ బిటర్నెస్, ఆ అనవసరమైన మాటలు, నెగటివిటీ అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, ఆదా అవుతుంది, ఇదా అవుతుంది, నెగటివ్ అయిన కార్యాలంతా మైండ్లో ఎక్కకూడదు. తర్వాత మన హృదయంలో ఏం పోకూడదంటే మన సంతోషం దొంగిలించే మాటలు, దొంగిలించే కార్యాలు ఏది మన హృదయంకు పోకుండా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అందుకే హృదయం భద్రంగా కాపాడుకో. కొంతమంది బయటకు చూసి అందంగా ఉంటారు, హృదయం చూస్తే చాలా మోసకరమైన ఆలోచనలు, తలంపులు, రకరకమైన క్రోధం ఇదంతా లోపల ఉంటుంది. దేవుడు మనతో ఆశించేది ఏమంటే మన హృదయం కాపాడుకున్నప్పుడు మనం ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉంటాం. ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా హృదయం కాపాడాలని మీకు క్వశ్చన్ వస్తుంది. అదే హృదయం కాపాడాలంటే ఏమి? ఏదాச்சுం మొబైల్కి కవర్ పెట్టినలాగా టెంపర్ గ్లాస్ పగలకుండా అట్లా ఏమో కవర్ ఉందా హృదయంకి వేసుకోవడానికి? లేకపోతే ఏదో బాక్సులు పెట్టి ప్రొటెక్ట్ చేస్తే అవుతుందా? ఎలా కాపాడాలని మీరు అడగవచ్చు. ఎలా కాపాడాలంటే సింపుల్ రీజన్, ఫర్గివ్ క్విక్లీ. ఎవరా మీకు విరోధంగా ఏమో చేసినారా, వెంటనే క్షమించేయండి. ఓ నీటిలో చేసినావా, నీకు చూస్తాము నీ కథ అంటే అట్లే పెంచుకుని పోతే హృదయము చెడిపోతుంది. సంతోషం మీలో ఉండడానికి వీలే కాదు. ప్రభువా నన్ను నిప్పు సంతోషంతో నిప్పు. ఎక్కడ నింపుతారు? ఏం నిప్పుకి వీలు కాదు. ఎందుకంటే మనం క్షమించడానికి హృదయం లేదు, క్రోధం హృదయంలో పెట్టుకుంటున్నాము. రెండవది, సంతోషం ఎలా హృదయం కాపాడుకోవాలంటే అందరూ ప్రేమించాల, లవ్ ఫ్రీలీ. బాగా మాట్లాడితే బాగా మాట్లాడేది కాదు, వాళ్ళ ప్రేమించేది కాదు. అందరూ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, వాళ్ళు మనకు అది చేస్తారు, ఇది చేస్తారు, వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారని ఏది అనుకోకుండా, కంపేర్ చేయకుండా అందరూ ప్రేమించాలి. తర్వాత మనం హృదయము శుభ్రంగా కాపాడుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏది మన హృదయంకు పోకుండా ఆనాటికి, ఆ రోజు, ఆ సమయమే, ఆ గడియే మనం ఏం చేయాలా అది మర్చిపోతే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. మూడవది, ఎలా సంతోషంగా మనం ఉండాలి, ఎలా మనం సంతోషం కాపాడుకోవాలి దేవుని సన్నిధిలో అంటే గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి పరిస్థితిలో, ప్రతిరోజు ఏది ఏమైనా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. ప్రభువా నీకు వందనాలు, నీ గొప్ప దేవుడు, మంచి దేవుడు. అందుకే మొదటి తెస్సలోని పత్రిక 5:14, 15, 16, 18 వరకు
అక్కడ వాక్యంలో చదివితే మనకు అర్థమవుతుంది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి మనం చదివితే, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీసింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఈ వాక్యాల 16 నుంచి 18 వరకు చదివితే 3 కార్యాలు మనకు అర్థమవుతుంది. 1, సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. 2వ కార్యం వాక్యం ఏం రాయబడింది, ప్రే వితౌట్ సీసింగ్, కొనుకక ఇడిచిపెట్టకుండా కంటిన్యూస్గా ప్రార్థించాలంట. 3వదిగా అక్కడ వాక్యం చదివితే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ప్రతి విషయమందు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అప్పుడు సంతోషం మనలో నిలిచి ఉంటుంది. మనము దేవుడిచ్చిన సంతోషం కాపాడుకుంటాము. గ్రాటిట్యూడ్ ఫుల్స్ జాయ్. ఎంత సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నామో, ఈ కృతజ్ఞత ఏం చేస్తుందంటే సంతోషం మనకి ఇస్తుందంట, సంతోషంలో అభివృద్ధి ఇస్తుందంట, సంతోషం ఇంకా పెంచేస్తుందంట మనలో. ఈ కృతజ్ఞత లేదంటే సంతోషం లేదు. ఏం చెప్తాపో, ఏం జరిగింది, ఏది జరగలేదు, అయినా బాగలేదు, అది బాగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, దేవుడు అట్లా చేసినా ఇట్లా చేసినా సనిగితే ఉంటే ఉన్న సంతోషం వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు చెప్తారు, నీవు నీ సంతోషము ఇంకా కాపాడుకోవాలి, సంతోషంలో నీ ఇంకా ముందుకు పోవాలంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఎంతగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తామో అంతగా మనకు ఎట్లా పెట్రోల్ బైక్కి వేస్తామో అలా మన బాడీకి, మన ప్రాణాత్మ శరీరముకు మనం ఎంతో సంతోషం పెంచుతా ఉన్నాం. జాయ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ వి ఫీల్. సంతోషం అనేది ఏదో మనము ఏది అనుకుంటున్నాం, ఏదో మనము ఫీల్ చేస్తున్నాం ఎమోషన్గా, అది కాదు. బట్ వాట్ వి బిలీవ్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనము, దేవుడు ఎంత మంచి దేవుడు నమ్మడమే సంతోషము. ఏదో సంతోషము ఫీల్ చేసేది కాదు, అయ్యో ఈరోజు నేను బాగా ఖుషిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఆహా, ఏది చూడలేదు, ఏది మనకి కనపడలేదు, అయినప్పటికీ మనం సంతోషంగా, ఎందుకంటే నా దేవుడు ఉన్నారు. కృతజ్ఞత స్తుతులతో ఆయనకు స్తుతులు చెల్లించడం, ఆయనకు ఆరాధన చేయడం, ఆయనకు వందనాలు చెప్పడం, అది మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి వీలవుతుంది. 4వ కార్యం లాస్ట్గా, వాక్ ఇన్ ది స్పిరిట్. ఆత్మల నడిచినప్పుడు మనము సంతోషము కాపాడుకుంటాం. ఈ శరీరము ఏ పనికి రాదు. ఈ శరీర ఆలోచనలు, మాంస ఆలోచనలు మన జీవితంలో ఓటమి కలుగు చేస్తుంది. దేవుడు చెప్తున్నారు, గలాషియాలో మనం చదువుతాము 5:22, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్ అండ్ పీస్. ఆత్మ ఫలంలో ప్రాముఖ్యమైన 3 ఏమంటే, అన్ని ప్రాముఖ్యమైన దాంట్లో ప్రాముఖ్యం 3 ఏమంటే, దేవుని ప్రేమ, సంతోషం, సమాధానం. ఇది 3 ఆత్మల నడివినప్పుడు ఆత్మ ఫలంగా మనకు ఇవ్వబడుతుంది. సో మన జీవితంలో కార్నల్గా, మాంసీకంగా ఆలోచన చేసినప్పుడు అది మనకు ఫ్రస్ట్రేషన్లో తీసుకుని పోతుంది. చాలా రకరకమైన ఆలోచనలు వచ్చి ఏం జరగదప్ప, ఇది పనికి రాదు, దీనిలో ఏం ప్రయోజనం లేదు అన్న మాటకు తీసుకుని వచ్చిపోయి మనలో చేస్తుంది, కృంగిపోవడానికి మన దారి తీస్తుంది. బట్ దేవుడు మనకు శరీర ప్రకారంగా, మాంసీకంగా ఆలోచన చేసి నడవకుండా ఆత్మల నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడు మనము మన జీవితంలో దేవుని సంతోషము కాపాడుకుంటాం. ఇక్కడ వాక్యం చూస్తాము, మనం చదివిన ప్రకారము పరిశుద్ధ ఆత్మలో ఏం చేస్తారంటే మనకు సంతోషం ఉండడానికి, ఏ పరిస్థితి అయినా, ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది ఎలా ఉన్నప్పటికీ, regardless of circumstances, the joy will remain in us. మనలో దేవుని సంతోషం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడ ఆత్మతో మనం నడిపించబడినప్పుడు,
మన సంతోషం మనలో నిలిచి ఉంటుంది. ఈ రాత్రి ప్రేయర్ చేయబోతున్నాము. 4 కార్యాలు మనము చూసినాము. మొదటిగా దేవుని ఆ సంతోషం నిలిచి ఉండాలంటే మొదటిగా చేయవలసినది యేసయ్యలో మనము నిలిచి ఉండాలి. యేసయ్యలో కనెక్ట్ అయి ఉండాలి. ఆరాధన, ప్రార్థన, వాక్యము మనం ఆయనతో కలిసి ఉండాలి. ప్రభు నీవు ఉన్నావు, ప్రభు నీవు నాకు అద్భుతాలు చేస్తావు అన్న ఫోకస్తో ఆయనలో ఉన్నప్పుడు మనకి ఆ సంతోషము ఎల్లప్పుడూ మనలో ఉంటుంది. రెండవదిగా మనం చూసినాము, సంతోషం మనలో ఉండాలంటే మన హృదయం కాపాడుకోవాలి. ఏ పరిస్థితి అయినా ఈ లోకంలో జరిగే ప్రతి కార్యాలు మన హృదయానికి తీసుకుని పోతుంది. ప్రతి కార్యాలు ఇమీడియట్గా ఫర్గివ్ చేసి, ఎంత విరోధంగా ప్రజలు మనకు లేసినా, ఎంత విరోధంగా మనకి విరోధంగా చేసినా వెంటనే వాళ్ళు క్షమించి మరిచిపోయి మన హృదయం శుభ్రంగా కాపాడుకున్నప్పుడు ఏ కార్యాలు మన హృదయం తీసుకొని పోకుండా, నెగటివిటీ, అనవసరమైన మాటలు, మనకి అవసరం లేని కార్యాలు మన హృదయం తీసిపోకుండా మనం హృదయం కాపాడుకున్నప్పుడు సంతోషం నిలిచి ఉంటుంది. మూడవదిగా మనం చూసినాము, మన సంతోషం మనలో ఉండాలంటే ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రభువా నీకు వందనాలు, ప్రతి పరిస్థితిలో వందనాలు. నా జీవితంలో ఎలాంటి పరిస్థితి జరిగినా, ఎలాంటి కార్యాలు జరిగినా నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే అద్భుతాలు చేయువాడు నీవే ప్రభు. నా జీవితంలో నీవు అద్భుతాలు చేస్తావు, నేను నమ్ముచున్నా. నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. దేవుని స్తుతించడానికి మనకి వీలైతే. నాలుగవదిగా వాక్ ఇన్ ది స్పిరిట్, ఆత్మల నడవడం మనం నేర్చుకున్నప్పుడు సంతోషం మనలో పరిపూర్ణంగా ఉంటుంది. రాత్రి ప్రార్థిస్తాము, ప్రభువానికి వందనాలు ప్రభు. యేసుకు ఆరాధనలో ప్రభువా నీ సన్నిధిలో వస్తున్నా, ఆత్మల నడవడానికి, నీలో నిలిచి ఉండడానికి, ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి, మా హృదయం భద్రంగా కాపాడుకోవడానికి మాకు సహాయం చేయి. హృదయం నుంచి జీవదారులు బయలుదేరుతున్న మేము వాక్యం మాట్లాడుతున్నాం ప్రభు. మాలో ప్రభువా పరిశుద్ధత కలుగు చేయి. మా హృదయము పరిశుద్ధం చేయి ప్రభు, శుద్ధి చేయి ప్రభు. ఎల్లప్పుడూ సంతోషంలో నిలిచి ఉండడం, సంతోషము కాపాడుకోవడానికి, యేసయ్యలో మనకి ఇచ్చిన మేము పొందుకున్న సంతోషం మేము కాపాడుకోండి. నీ కొరకు ప్రభువా సాక్షిగా నిలబడడానికి, నీ నామం హెచ్చించడానికి, కృతజ్ఞత స్తుతులు చెల్లించి నీవు మా కొరకు చేయబోయే అద్భుతాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయి. ఈ రాత్రి ప్రభువా ప్రతి ఒక్కరిని చేతులు అప్పగిస్తున్నాను. నీ కృప, దయ ప్రభువా, నీ వాత్సల్యం ప్రతి ఒక్కరి మీద కుమరించండి. ఆశీర్వించి దీవించి మహిమ ఘనత నీకే చెల్లించి యేసు శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.